הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మనడ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువు దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన మందు అపోస్తుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఒకే అధ్యాయం ఉంది, 25 వచనాలు ఉన్నాయి. ద ఎపిజిల్ ఆఫ్ ఫిలెమోన్ హ్యాస్ 1 చాప్టర్ విత్ 25 వర్సెస్. దీనిలో ఏంటంటే, దీనిలో ఉన్న సారాంశం ఏంటంటే, క్షమించి హక్కున చేర్చుకునే కృప. క్షమించట్లోని మూల్యము మరియు ఆనందం, ఇదే కృప. అంటే క్షమించట్లోని ఆనందము, దాని యొక్క వెల లేక దాని యొక్క తాహత్తు, దానికి సమానమైంది కృప అనే మాట. కాబట్టి ఒకటో అధ్యాయము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒనేసిమును క్షమించి సోదరునిగా అంగీకరించమని ఫిలెమోనుకు విన్నవించుట. ఇది పౌలు గారు మరణించడానికి 6 సంవత్సరాలకు ముందు తన చిరకాల స్నేహితుడైన కొలసీ పట్టణంలో ఉన్న ఫిలెమోనుకు రాస్తూ చిన్న పత్రిక అయినప్పటికీ కూడా, అంటే కృప యొక్క ఔన్నత్యాన్ని, క్షమాపణలోని ఆత్మీయత, ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఫిలెమోను రాగా 2 మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఒకటి అంటే కృప యొక్క ఔన్నత్యము, రెండవది క్షమాపణలోని ఆత్మీయత. ఈ 2 కూడా ఉన్నాయి. ఈ 2 మాటల పొందిక ఈ ఫిలెమోను పత్రిక. కాబట్టి 25 వచ్చాయి. ఇతను ఎవరంటే, ఒనేసిము అంటే పారిపోయిన బానిస. పారిపోయిన బానిస, ఆ బానిసను యజమానుడు మరలా తిరిగి అంగీకరించడమే కాక క్షమించి మరలా తిరిగి తనను చేర్చుకోవాలని వ్రాసిన పత్రిక. ఈ భావం చూస్తూ ఉంటే, పాపి అయిన నిన్ను నన్ను, పాపిగా జీవిస్తూ ఘోర పాపిగా జీవిస్తున్న నిన్ను నన్ను క్షమించి, పాపములు క్షమించి మరలా తిరిగి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించిన ఆ దేవుని మహా కృపా కార్యానికి ప్రతీక ఫిలెమోను పత్రిక. నీ పత్రిక, నా పత్రిక కదండి, అద్భుతమైన పత్రిక. తర్వాత ఏమన్నాడంటే, అంటే ఇలాగ పాపి అయిన మనుష్యుడిని దేవుడు ఎలాగ క్షమించి కృప ద్వారా రక్షించాడో అలాంటి ఆత్మీయ భావంతో వ్రాసిన పత్రిక. 25 వచనాలు ఉన్నాయి. ఈ 25 వచనాలు కూడా కృపతో నింపబడిన మాటలు. కాబట్టి ఇవి ఏంటంటే, ఒకవేళ 3 మాటలు చెప్పాలంటే, అంటే పౌలు గారి యొక్క ప్రార్థనలో పౌలు యొక్క సహవాసము, మొదటి 7 వచనాలు. మొదటి 7 వచనాల్లో మనం జాగ్రత్తగా చదివితే మరి పౌలు యొక్క ప్రార్థనా సహవాసం కనబడుతుంది. రెండవది 8 నుంచి 16 వరకు బానిసపై పౌలు యొక్క అభ్యర్థన. బానిస అయిన ఒనేసిమును గురించి క్షమించమని, అంగీకరించమని, తిరిగి సమకూర్చమని అభ్యర్థన 8, 16. తర్వాత దానికి సంబంధించిన క్రయం కూడా చెల్లించటానికి పౌలు ఒప్పుకోలు 17, 20. కాబట్టి ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. అంటే అతను ఒకప్పుడు బానిసగా ఉన్నాడు, బానిసగా ఉన్న అతను పారిపోయాడు. కాబట్టి తను చెల్లించవలసిన మూల్యం కూడా నేను చెల్లిస్తానంటూ ఏమన్నాడంటే, బానిసను తిరిగి అంగీకరించండి. 12 అధ్యాయంలో 12 వచనం అంటాడు, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. ఎంత మంచి మాట అండి. ఇది పౌలు గారు అంటున్నాడు. బానిసగా ఉన్నవాడిని, వాడిని సహోదరుడు కూడా అన్నట్ల, దానికి మించి అంటున్నాడు, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి. ఒకవేళ ఈరోజు యేసు ప్రభు వారి పరలోకంలో తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూ, నా ప్రాణము వంటి వాడైన, నా ప్రాణం వంటి వాడని నీ పేరు పెట్టుకోండి. అక్కడ నా ప్రాణము వంటి వాడైన సైమన్ సీజర్ని ఇక్కడ చెప్పిన ఆ మాట చాలా మరి హృదయాన్ని తాగుతుందండి. ఆ మాట ఎంత గంభీరంగా ఉందంటే, అంటే ఒక బానిస గురించి మరి పౌలు గారు చెప్పిన మాట. ఒక బానిస గురించి, ఇతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయి అని. ఎంత మంచి మాట అండి. ఒకప్పుడు నీవు నేను నిష్ప్రయోజనమే,
ఒకప్పుడు పనికిరాని వారమే. ఈ పనికిరాని వారిని పనికి వచ్చే పాత్రగా, ఘనమైన పాత్రగా ప్రభు వారు వాడుకున్నాడు. ఇంకో అంటాడు, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. ఎంత మంచి మాట అండి. ప్రభు వారు కూడా నీ పక్షంగా నా పక్షంగా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ, నా ప్రాణానికి సమానమైన నా బిడ్డలు, నా కుమారుడు, నా కుమార్తె, వారిని అంగీకరించు, వారిని క్షమించు అనే మాటలు అద్భుతమైన పత్రిక అండి. తర్వాత 3 మాటలు చాలా హృదయాన్ని తాకుతూ ఉంటాయి. ఏముంటాడంటే, బానిసను తిరిగి అంగీకరించండి, నా ప్రాణము వంటి వాడని అతనిని నీ యొద్దకు తిరిగి పంపించున్నాను. తర్వాత ఏముంటాడంటే 15లో ఏముంటాడంటే శాశ్వతంగా అంగీకరించండి. 15 చదువుతున్నాను. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును, ప్రభు విషయమును, మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాపలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసుడు. ఎంత మంచి మాట అండి. ప్రభు అంటున్నాడు, నిన్ను నన్ను అంగీకరించి, ఒకవేళ ఫలానా వ్యక్తి అండి ఘోర పాపి అంటే ప్రభు అంటాడు, అతడు ఇప్పుడు దాసుడు కాదయ్యా, అతడు నా కుమారుడు. అద్భుతం మాట. 3వ మాట అంటాడు, నా పక్షముగా అంగీకరించు అంటాడు. ఎంత మంచి మాట అండి. 17లో అంటాడు, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకొను. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో రాయమని. ఎంత మంచి మాట అండి. నీ రుణము నా రుణము, నీ రుణము నా రుణము, నీ బంధకాలు నా బంధకాలు, ఇవన్నీ కూడా కలకత్తాలో ఆ ప్రభు వారి రక్తం చేత మేకులతో సిలువ కొట్టి చేవ్రాతులు తుడిచివేసి నిన్ను నన్ను కుమారుడుగా కుమార్తెగా స్వీకరించాడు. ఇక బానిసలం కాదు, ఆయన కుమార్. ఒక అద్భుతమైన పత్రిక అండి ఫిలోమోను పత్రిక. క్షమించి సోదరునిగా అంగీకరించు, క్షమించి కుమారునిగా అంగీకరించు, క్షమించి నీతోటి దాసునిగా అంగీకరించు. కాబట్టి అద్భుతమైన పత్రిక. ప్రభు వారు కూడా వాక్యం వింటున్న నీవు, వాక్యం వింటున్న ఎవరైనా సరే ఇంకనూ కూడా అపరాధముల చేత, పాపముల చేత మరి జీవితం సాగుతూ ఉంటే క్షమాపణ పొంది పాప బంధకాల నుండి విడిపించబడిన వారిగా, బానిస బ్రతుకు నుండి విడిపించబడిన వారిగా, స్వేచ్ఛా జీవులుగా, దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవించాలని నా ప్రార్థన, నా అభ్యర్థన. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, బానిస అయిన ఒనేసిము పక్షంగా తండ్రి విడిపించమని, సమకూర్చమని, ఓదార్చమని, అంగీకరించమని, తన రుణాన్ని చెల్లిస్తానని ప్రభువా మీ సొంత హస్తాలతో ఫిలోమోనుకు రాశారు ప్రభువా. తండ్రి, మరి ఆత్మీయంగా చూసుకుంటే నా పక్షంగా, మా పక్షంగా, సమస్త మానవాళి పక్షంగా, మా ఘోర పాపాలు తండ్రి ఇవన్నీ పక్షంగా ప్రభువా రక్తము చిందించి కడిగి శుభ్రపరిచి పరిశుద్ధులుగా చేసావు ప్రభువా. బానిసలుగా ఉన్న నన్ను మమ్ములను స్వేచ్ఛాపరులుగా చేశావు. ఇప్పుడు నీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించావు ప్రభువా. తండ్రి ప్రభువా, మరలా బానిసత్వంలోకి వెళ్లకుండా, మరలా పాప జీవితంలో పాప బంధకాల్లోకి వెళ్లకుండా ప్రభువా మరొకసారి నన్ను మమ్ములను ఆయత్తపరిచి అభిషేకించి నీ సేవలో ఘనమైన పాత్రలుగా వాడుకోమని వందనాలు తెలియజేస్తూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావికి ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సమృద్ధి, సంతోషము మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడేయుటను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.